తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. దాంట్లో మళ్ళీ నల్గొండ అంటే నల్గొండ వాళ్ళు ఎవరు లేరా? పెంచండి కాక వ్యాధి పెంచండి. నల్గొండ టైగర్ కొంచెం వెంకన్న గారు వెల్కమ్ సార్. సార్ గడ్డ క్లాప్స్ వాళ్ళ సార్ ఏంటి అంటారు? సింగిల్ సింగిల్ వస్తున్నారు వెంకన్న సార్. సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. అలాగే మరి కొంచెం వెంకన్న సార్ని మన కంపెనీ CEO మహేష్ సార్ పూలమాల వేసి సత్కరించాలని కోరుకున్నాం. సార్ కొంచెం సైడ్ వెళ్ళిపోయేది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ నేను ఎక్కువ మాట్లాడలేను, కాకపోతే ఇంతమందిని చూస్తుంటే అసలు నాకు ఇంకా అసలు ఆనందంకి 2-3 మాటల కంటే ఎక్కువ రానట్టుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం నా కంపెనీ ADMS ప్రతినిధులకు శిరస వాచ కర్మన తల వంచి నమస్కరిస్తున్నాను సార్ మరొకసారి. మరి ఈ ప్లాట్ఫామ్కి నన్ను తీసుకొచ్చినటువంటి ఇరిగి రవికుమార్ గారు కూడా నా కర్మ వాచన కూడా నేను శిరసను నమస్కరిస్తున్నాను సార్. ఎందుకంటే మరి నేను ఈ ఫ్యూచర్ నేను ఊహించలేదు సార్. ఇంతకుముందు కూడా గతంలో వేరే కంపెనీలో చేశాను, కానీ ఇంత బ్రైట్ ఉంటుంది అనేది నాకు తెలియలేదు. ఓకే సార్, నేను కూడా సామాన్య కుటుంబంలోకి వచ్చాను. నా పేరు కొంచెం వెంకన్న, నల్గొండ జిల్లా గొల్లగూడ. మా అమ్మ పేరు వెంకటమ్మ చిన్నరాములు, మొన్ననే రిజిస్ట్రేషన్ అయ్యారు. సో కానీ నేను ఒక ఆటో డ్రైవర్ సార్. కపిల్ చిట్ ఫండ్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మరి ఈరోజు రవి సార్ ద్వారా ఈ అవకాశం వచ్చినందుకు నేను మళ్ళొక్కసారి కూడా రవి సార్కి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటాను సార్. మరి ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో మరి నేను కూడా హోండా సిటీ కార్ తీసుకొని ఒక 80 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ADMS కుటుంబానికి మరొకసారి, అలాగే ప్రతి ఒక్కరు కూడా గెలవాలనే సంకల్పం మీలో ఉండండి. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ కోసం మాత్రమే చేయండి సార్. కంపెనీ అనేది మన కోసం బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చింది సార్. మన ఫ్యామిలీ కోసం ఇలాంటి బ్రైట్ ఫ్యూచర్ ని వదిలిపెట్టుకోకండి సార్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి మనస వాచ కర్మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎవరైనా స్లోగా ఉంటే స్పీడ్ కాండి, లేదంటే ఇక చెప్పలేదు సార్ నా మాటలు. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. గురువు గారు ఒక సీట్ ఇవ్వండి, ఆ పూలు కింద పెట్టండి. ఇక్కడ కూర్చోండి సార్. నెక్స్ట్ లక్ష్మణ్ సార్, దాని తర్వాత అరుణ్ సార్, నెక్స్ట్ వీరస్వామి సార్ రెడీగా ఉండాలా? మరి తెలంగాణలో స్టార్టింగ్ లోనే బిజినెస్ స్టార్ట్ చేసి తెలంగాణ యూత్ ఐకాన్ లాగా చూడడానికి నవరపాయలాగా స్మార్ట్ గా అందగాడు, ఎప్పుడు చూసినా యాక్టివ్నెస్ అనేది తన ఫేస్ లో కనిపిస్తుంది. అలాంటి ఒక గ్రేట్ అండ్ డైనమిక్ లీడర్ మిస్టర్ లక్ష్మణ్ మునగాల సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ క్లాప్స్ ఇవ్వండి. చప్పట్లు చెప్పకున్నాయి సార్. గట్టిగా 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 అన్నా హైదరాబాద్ నేను ఓటింగ్ చేసిన మొదలు పుట్టాలనుకుంటావా? ఏమనుకోండి కానీ మా తెలంగాణ అంటే పుష్పట్టు నమ్ము సారే, కడుపులు పెట్టుకుంటా సారే, తెలంగాణ అంటే సారే ఏంటి ఏమంటారు ఒక్కడు సార్ మన కోసం మన బతికే ఏముంది, 10 మంది కోసం బతకాలా? చూడలేదా? ఏం లేదా? కిక్కు సినిమా చూడలేదా? ఏం సారే మన సంపాదించి మన దాచిపోతే ఏముంది? మంది పాలు సాగించు ఎక్కడో సార్ మంద చెప్తుంటే నాకు కనిపించింది స్వామి.
నాకు ఒక్కటి గుర్తొచ్చింది. అమ్మా, రామాయణం ఎట్టొచ్చిందా? రామాయణం ఎట్టు తయారైందమ్మా? ఎవరు? కాయ లే. ఎవరు? మందాక లే. కాయ అడిగిందా? మందర పాడిందా? మాట్లాడిందా? పలికిచ్చింది ఎవరు? సరస్వతి అమ్మ, అమ్మవారు. ఏం స్వామి నువ్వు అయోధ్యలో ఉంటే రాజ్యం వెళ్తే అట్టట లే, నువ్వు రావాలా? అయోధ్యలో కాదు, అడవిలో ఉండాలా, తోడు సీతమ్మ ఉండాలా, భారతదేశం నడవాలా, పులకరించి పోవాలా, భద్రాచలం పరవశించి పోవాలా, తోడు హనుమంతుడు ఉండాలా, శ్రీలంకకి వెళ్ళాలా, రావణాసురుని చంపాలా, ఇంత కథ స్వామి అని చెప్పేసి సరస్తమ్మ చేశారు. లేకపోతే సార్ బ్యాంకింగ్ సెక్షన్ లో దాంట్లో ఎట్లుంటే ఇలా వేల మంది, రేపు లక్షల మంది ఎక్కడి పోవాలి? మేమంతా కిదర్ ఎక్కడ పో స్వామి? మీరు మాట్లాడసా స్వామి? హలో, కొంతమంది ఉంటారు సార్, కారణ జన్మలు ఉంటారు. అందులో ఒకరు గట్టిగా క్లాస్, ఎక్కడో ఉండి ఎక్కడో పెరిగి ఎక్కడో అడుగుతున్నా కానీ దొరికిందే. ఇది ఇప్పటి వరకు అలసిపోయి సొలసిపోయి పిక్కు పిక్కుమంటూ చాలా మంది నెట్వర్క్ అంటే భగవాన్ పారిపోతున్నారు. నేనున్నా రా చెప్పేసి వెలిగించిన మహానుడు. ఇది అశోక సామ్రాజ్యం. ఇక్కడ ఈ సామ్రాజ్యంలో ఒక్కొక్క మొక్క పెంచుకుంటూ ఇంత చేసింది ఎవడో వచ్చి మొక్కని తెప్పుకోపోతా ఊపలే. మొక్కే కానీ అనుకుంటే చాలా మంది కోర్ కమిటీ మెంబర్లు దేగ కళ్ళు మొక్క అనుకుంటే ఏం చేస్తాం? ఓకే, థ్యాంక్ యూ. నాకు నైట్ ఆగలేదు. నీకు ఒళ్ళు చాలా తిమ్మిరిగా ఉండదు మచ్చా. హైదరాబాద్ లో ఉన్న బల్బంతా ఇక్కడ చూపిస్తా ఉంటుంది. ఎప్పుడు ఇంతేనా లేకపోతే ఏడీఎస్ లోకి వచ్చాక ఇట్లా అయినావా? సూపర్. లక్ష్మణ్ సార్ కోసం గంట సార్. లక్ష్మణ్ సార్ క్లాసికల్ డాన్సర్, లక్ష్మణ్ సార్ ఫోక్ సింగర్. లక్ష్మణ్ సార్ లో ఏ కళ కావాల్సిన కళ ఉంది, అర్థమైందా? కానీ టైం అనేది చాలా తక్కువ ఇస్తున్నాం కాబట్టి క్షమించాలా. నెక్స్ట్